ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మే, జూన్ నెలల సంయుక్త సమావేశం ఆదివారం నిర్వహించారు. స్థానిక అమరావతి కాలనీలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించబడిన సీనియర్ సిటిజన్ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ టి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులకు ఎముకల దృఢత్వానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. సభ్యులను అడిగి సందేహాలు నివృత్తి చేశారు. ఈ సమావేశంలో మే మరియు జూన్ నెలల్లో పుట్టిన తేదీలున్న సభ్యులను శ్రీ ఆలపాటి వెంకటరామయ్య గారు, శ్రీ ఉన్నవ సూర్యనారాయణలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు, కె నాగేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మే, జూన్ నెలల సంయుక్త సమావేశం ఈ రోజున అమరావతి ప్లాట్స్లో ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో జరపడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెనాలిలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ తలశీల రాకేష్ గారు పాల్గొని మా సభ్యులకు మంచి అవగాహన కల్పించి మా సభ్యుల యొక్క సందేహాలను తీర్చి చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. వారికి మా సంఘం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అనేది ఉందా లేదా కాదు, దాన్ని రాకుండా కూడా మనం చేసుకోవచ్చు. నాకు డయాబెటిక్ అండి, నాకు పెరియార్థరైటిస్ లేదు అన్న రోజు నడకతో పాటు ఒక పావుగా 10 నిమిషాలు చేయండి. ఈ చెయ్యి కలిపి ఒక 5 నిమిషాలు చేయండి, సరిపోతుంది. చాలామంది సర్వైకల్ స్పాండిలోసిస్ ఒకటి వస్తున్నారు. స్పాండిలోసిస్ అనేది మన నీ జాయింట్ ఎట్లానో నడుము కానీ లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ రెండింటి వల్ల కూడా సేమ్ కంప్లైంట్ ఉంటుంది. చాలామందికి ఫ్రోజన్ షోల్డర్ స్పాండిలోసిస్ అనేది అర్థం కాదు. ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ అయితే మీకు పెయిన్ షోల్డర్ వరకే ఉంటుందండి. ఆమ్లోకి రావటం కానీ, నెక్ దగ్గర ఉండటం కానీ, తల తిరగటం కానీ, రిలీఫ్ సెన్సేషన్ కానీ ఏమి ఉండదు. అవి ఉన్నాయి అంటే ఇట్స్ ఆల్ కమింగ్ ఫ్రమ్ నెక్ అని అర్థం. చాలామంది మిడ్ నైట్ లెగుస్తారు, ప్యానిక్ అయిపోతారు, చేయి జాల వస్తుంది అనుకుంటారు. ఇట్ ఈస్ పొరపాటున వాళ్ళ బ్యాడ్ లక్, అది లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి. వెంటనే నైట్ కార్డియాలజిస్ట్ దగ్గర పరిగెడుతున్నారు, వాళ్ళు యాంజియో చేస్తున్నారు. యాంజియో చేసి నార్మల్ ఉందండి అని చెప్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి నైట్ టైమే వస్తుందండి పెయిన్. ప్యానిక్ అవ్వద్దు. ఈసీజీ కానీ ఇంట్లో ఉంటే జస్ట్ బీపీ ఒకటి చెక్ చేయించుకోండి. మీరు హార్ట్ రేట్ చూసుకోండి పల్స్ ఆక్సిమీటర్లో. ఈ రెండింటిలో ఏమాత్రం హై ఉన్నా యూ కెన్ గో ఫర్ కార్డియాక్ కన్సల్టేషన్. లేదు అంటే ట్రీట్ ఇట్ యాజ్ ఎ సర్వైకల్ స్పాండిలోసిస్ కంప్లైంట్. జస్ట్ నైట్ ప్రిగాబ్లిన్ కానీ బెడ్ పిల్లో కొద్ది హైట్ తగ్గించి పడుకున్నా కూడా చాలా వరకు అయిపోద్ది. ఈ రెండు ఏ అండ్ బి అన్నదమ్ములు లాంటి ఫ్రోజన్ షోల్డర్ అండ్ స్పాండిలోసిస్ రెండు ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఫోన్లు ఎక్కువైపోయినాయి కాబట్టి ఫోన్లో ఒకటి ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ కూడా ఖాళీ ఉన్నారంటే ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నారు. దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ స్పాండిలోటిక్